49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగు ప్రజల మీద, అక్కడ ఉన్న అంటే అమెరికాలో ఉన్న తెలుగు ప్రజల మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? గ్రీన్ కార్డ్, H1B వీసా, విద్యార్థుల భవిష్యత్ మీద ఎంతవరకు ప్రభావం చూపుతుంది? ఇలాంటి అంశాల గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు వాషింగ్టన్ DC NRI ప్రముఖ ప్రొఫెసర్ మోహన్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే అమెరికాలో ఎన్నో దశాబ్దాలుగా మీరు అక్కడ నివసిస్తున్నారు. అయితే ఈరోజు మరి నివసిస్తున్న తెలుగు ప్రజల మానసిక పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే మీరు ఒక్క మాటలో ఏం చెప్తారు సార్? ఒక్క మాటలో ఏం చేస్తారంటే అందరిలాగేనండి. అంటే డిపెండ్స్ ఆన్ యువర్ వీసా స్టేటస్. ఇప్పుడు నేను అమెరికన్ కాబట్టి దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ ఫర్ మీ. డిపెండింగ్ ఆన్ యువర్ వీసా స్టేటస్ మీ మానసిక పరిస్థితి మారుతుందని నేను అనుకుంటున్నాను. ఐ కెన్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. మా ఫార్మర్ స్టూడెంట్ ఒక అతను PhD అయిపోయి H1Bలో ఉన్నాడు. ఉద్యోగం వెళ్ళిపోయింది. ఈజ్ లుకింగ్ ఫర్ జాబ్. అతని మానసిక పరిస్థితి వేరే ఉంటుంది. ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ వాళ్ళది వేరే ఉంటుంది. అలాగే గ్రీన్ కార్డు వచ్చిన వాళ్ళు గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఒక రకంగా ఉంటారు. H1Bలో ఉన్న వాళ్ళు ఒక రకంగా ఉంటారు. ఈ ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అనే భయంతో రకరకాల మానసిక పరిస్థితుల్లో ఉన్నారు. So I cannot tell. Depends on what their visa status is. రైట్ సార్. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రంప్ ఏదైతే తీసుకుంటున్నారో నిర్ణయాలు, అంటే అక్రమదారులని టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే అట్లా టార్గెట్ చేస్తున్న క్రమంలో ఇప్పుడు చట్టబద్ధంగా అంటే లీగల్గా ఉన్న అక్కడ భారతీయుల మీద కూడా అంటే ఆ టార్గెట్ చేస్తున్న టైంలో వీళ్ళ మీద కూడా ఆ ప్రభావం పడుతుందా లేదా ఏంటంటారు సార్? మరి అంటే విధానాల పరంగా చూసుకుందామండి. అంటే దేర్ ఆర్ 2 types, రైట్? ప్రభుత్వం ఎవరిని టార్గెట్ చేస్తోంది, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఒక రకంగా టార్గెట్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఓవర్లాప్ ఉంటుంది. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే వాళ్ళు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసే వాళ్ళు ఉన్నారు, రైట్ వింగ్ వాళ్ళు. సో ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడదాం. ఏంటంటే అక్రమ వలసదారులు అన్నారు మీరు. అక్రమ వలసదారులతో వాళ్ళ మీద ధ్వజం ఎత్తి 20 మిలియన్ అంటే ఎంత, 2 కోట్ల వాట్ ఎవర్ 2 కోట్ల మంది ఎంతమంది వాళ్ళందరినీ దేశం నుంచి తరిమేస్తానని చెప్పి చాలా నినాదాలు చేసుకుంటూ అధికారంలోకి వచ్చాడు ట్రంప్. అది అక్రమ వలసదారులతోనే మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఎస్కలేట్ చేసుకుంటూ పోయి ముందు వరుసగా పోతే H1Bకి వెంటనే రాలేదు. ముందు లాస్ట్ ఇయర్ మార్చిలో F1 స్టూడెంట్స్ మీద విరుచుకుపడ్డారు. ఆ తర్వాత H1Bల మీద పడ్డారు. ఆ తర్వాత అరే గ్రీన్ కార్డ్కి అది ఉంటుంది ఇది ఉంటుంది, గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ చేయాలంటే నీ సోషల్ మీడియా ఇదంతా ఇవ్వాలని. ఇప్పుడు కొన్ని దేశాల కొన్ని దేశాల నుంచి ఇక్కడికి వచ్చి న్యాచురలైజ్ సిటిజన్ అమెరికన్ పౌరసత్వం తీసుకున్న వాళ్ళని కూడా వాళ్ళ పౌరసత్వం రిపీల్ చేసే ఇది ఉంది. అంటే ఎస్కలేట్ చేస్తూ వచ్చాడు. ఇల్లీగల్ అంటూ మొదలుపెట్టి ఇక్కడ దాకా చేసుకుంటూ వచ్చాడు. భారతీయులనే టార్గెట్ చేసేది ఏదన్నా ఉందంటే ఒక అంశం H1Bకి సంబంధించింది. బోత్ ప్రభుత్వ యంత్రాంగం కానీ అలాగే ఈ యాక్టివిస్టులు కానీ H1Bకి మాత్రం టార్గెట్ బాగా చేస్తున్నారు. కానీ దానికి మద్దతు పలుకుతున్నది మాత్రం ఇండస్ట్రీ. సో అందుకని చెప్పి దేర్ ఆర్ ప్రాబ్లమ్స్, బట్ స్టిల్ ద సిస్టమ్ ఈజ్ వర్కింగ్ రైట్ నౌ. అంటే ఇప్పటికి ఉన్నది H1B వీసా ఏదైతే ఉందో ఇప్పుడు కొన్ని మార్పులు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్నాయి కాకుండా ఇంకొన్ని మార్పులు చేస్తున్నారు అన్నట్టు కూడా ఒక వార్తలు అయితే వస్తున్నాయి సార్. ఇందులో ఎంతవరకు మరి వాస్తవం ఉందంటారు సార్? మరి అంటే నేను ఇమిగ్రేషన్ న్యూస్ ఫాలో అవుతాను కానీ అంత పాలసీ లెవెల్లో ఎగ్జాక్ట్ H1Bకి నిన్నకి వాళ్ళకి తేడా ఏంటనేది నాకు తెలియదండి. నేను ఏదన్నా ఈయన రాహుల్ రెడ్డి గారు ఇలా వాళ్ళందరూ ఆయన్ని ఫాలో అవుతూ ఉంటాను నేను ట్విట్టర్లో. వాళ్ళ పార్ట్నర్ న్యూమన్ ఉంటుంది. ఐ జస్ట్ ఫాలో దెమ్ ఆన్ దట్ వన్. అంటే నేను చెప్పేది అంత అథెంటిక్ కాదు. అందుకని ఐఎమ్ హెసిటెంట్ టు సే. మార్పులు అంటే వస్తారంటే ఏంటంటే ఈ H1Bకి కోటా ఇవి అన్నీ కాంగ్రెస్ నియంత్రించినాయండి.
ట్రంప్ మొత్తం 300 దాకా ఏమో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చి అవన్నీ కాంగ్రెస్ని పక్కకు నెట్టేసి అన్ని తనే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో నాకు తెలియదు కానీ యాజ్ లాంగ్ యాజ్ ఇండస్ట్రీ వాంట్స్ H1B, ఇది టెక్నాలజీ ఇండస్ట్రీ వీళ్ళంతా, ఐ థింక్ దట్ సిస్టమ్ విల్ సర్వైవ్. మార్పులు, చిన్న చిన్న మార్పులు ఇక్కడ అక్కడ చేసినా కానీ అది ఇల్లీగల్ అయితే కోర్టులు ఎదుర్కొంటుంది. సో అంతకంటే నేను మరీ డీటెయిల్డ్గా వెళ్ళలేను. అంటే నాకు తెలియకుండా, పూర్తి వివరాలు తెలియకుండా నేను చెప్పలేను. ఏ మార్పులు వస్తున్నాయి, ఏ మార్పులు చేశారు, నిన్న ఏం చేశారు, ఇవాళ ఏం చేశారు అన్నది నాకు అంత డీటెయిల్గా తెలియదు. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తున్నట్టయితే సార్, అక్కడ అమెరికాలో ఉన్న అంటే కుటుంబాలలో ప్రస్తుతం వాళ్ళకి పెద్ద టెన్షన్ ఏదనుకోవాలి సార్? అంటే గ్రీన్ కార్డ్ గురించి వాళ్ళు ఆలోచించాలనుకోవాలా, లేకపోతే ఉద్యోగం గురించి ఆలోచించాలంటారా? ఏంటి సార్ వాళ్ళకు ఇప్పుడు అక్కడ ఉన్న పెద్ద అభద్రత అంటే దేంతో ఉందంటారు? అయితే ఏ రంగంలో ఉన్నారు, ఏ పని చేస్తున్నారు, ఏ వీసాలో ఉన్నారు అన్నది ముఖ్యమైన ఇదండి. ఇప్పుడు చెప్పాను కదా, మా ఫార్మర్ స్టూడెంట్స్ సంగతి చెప్పాను. That person is able to stay here. His wife is on OPT loan. She is employed, so they were able to stay. But ఇంకొక విషయం ఏంటంటే, I don't want to get on to that example, but that example is a good example. వాళ్ళు ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇతనికి ఉద్యోగం పోయింది. సో ఆర్థిక పరిస్థితులు కూడా చాలా కష్టంగా ఉంటాయి అలాంటి. సో ఇది మరొక విషయం. నేను సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, అతను సివిల్ ఇంజనీరింగ్కి ఈ రకం దెబ్బలు పడతాం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. టెక్నాలజీ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పి నేను అనుకోవడం. ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వ విధానాలు, ప్రజల బ్యాక్లాష్ ఇవన్నీ పక్కన పెడితే ఇంకొకటి ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పు ఉంది. దాని మూలంగా మీరు చూస్తున్నారు, అమెజాన్లో ఇన్ని వేల మందిని లేపేశారు, ఫేస్బుక్లో ఇన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చారు. సో యా, ఇట్ ఈస్ హార్డ్ నాట్ టు సీ నాట్ ఇంపాక్టింగ్ ఇండియన్ అమెరికన్స్. ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఆల్ అమెరికన్స్. అలాగే ఇండియన్ అమెరికన్స్ అంటే నేను నాలాగా సిటిజన్నే అంటలేదు, లేకపోతే అమెరికాలో ఉండే ఇండియన్స్ అనుకో. సో ఇట్ మస్ట్ బి ఎఫెక్టింగ్ ఎవ్రీబడి. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ట్రంప్ నినాదం ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే మేక్ అమెరికా, అంటే అమెరికా ఫస్ట్ అనే విధానం కూడా వెళ్తున్నారు సార్. ఈ విధానంతో అమెరికా ఫస్ట్ అనే విధానంతో మన భారతీయ ఐటీ ఉద్యోగులకి నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా సార్? అంటే ఇప్పుడు ఏదైతే ట్రంప్ నిర్ణయాలు చాలా వరకు ఉద్యోగస్తుల మీద నెగిటివ్ ప్రభావం చూపెడుతుంది అని చెప్పేసి, వాళ్ళ ఉద్యోగాలు కోల్పోతున్నారని చెప్పేసి కొన్ని వార్తలు మనం వింటూ ఉన్నాం సార్. ఇందులో మరి ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటంటారు సార్? నేను ఇటీవల నాకు ఒక నినాదం వచ్చింది. నినాదాల గురించి నాకు ఒక నినాదం. ఆ నినాదం ఏంటంటే, విధానాలు అయితే వాస్తవాలు అడ్డుగోడలు అవుతాయి అంటున్నారు. ఈ అమెరికా ఫస్ట్ అనేది నినాదం. నిజానికి ట్రంప్కి ఒకటే విధానం, ట్రంప్ ఫస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ హిమ్. అంతా తనే, నేనే దేశమే నేను అనుకునే విధానం అవుతుంది. ఈ అమెరికా ఫస్ట్ అనేది హీ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ టు దాట్. ఉదాహరణకి చెప్తాను, మీరు ట్రంప్ ఏ మీటింగ్లో మాట్లాడినా, ఎంతసేపు మాట్లాడినా కానీ ఎక్కడి నుంచో తీసుకొస్తాడు ఆ బాల్ రూమ్స్. ఆ బాల్ రూమ్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరికి లేదు. అది అమెరికా ఫస్టా లేకపోతే ట్రంప్ ఫస్ట్? ఆ బాల్ రూమ్ ఉదాహరణకి చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్ ఉదాహరణ ఇది. $200 మిలియన్ అవుతుంది, నేనే నా జేబులోంచి పెడతాను అన్నాడు. లేదు 300 అవుతుంది, అంతా ప్రైవేట్ స్పాన్సర్షిప్ వస్తుంది, మీరు ఎవరు కట్టాల్సింది లేదు, వాళ్ళే కడతారు. 300 కాదు 400 మిలియన్లు అవుతుంది, ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ చేస్తారు. అంటే దే స్పాన్సర్డ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ ని $1 బిలియన్ అడుగుతున్నారు. గూకులు ఆ ఓవల్ ఆఫీసులో కూర్చొని ఇది పట్టుకుంటాడు, పిక్చర్లు చూపెడతా ఉంటాడు, ఆ బాల్ రూమ్ కట్టితే ఎట్లా ఉంటుంది.
ఆ బాల్ రూమ్ ఒకటి ఈ వాషింగ్టన్ డీసీ మొత్తం మీద విపరీతంగా మార్చి పారేస్తున్నాడు. ఒకసారి వాషింగ్టన్ డీసీకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ల్యాండ్స్కేపే మార్చేస్తుంది. ల్యాండ్స్కేప్ ఏమవుతుంది, వైట్ హౌస్ కూలగొట్టేశాడు. ఇవన్నీ నన్ ఆఫ్ దిస్ ఈజ్ అమెరికా ఫస్ట్. ఈ ఇరాన్ యుద్ధం ఎంత 4 రోజుల్లో అయిపోతుంది, వచ్చేస్తాను, వాళ్ళందరూ నాకు ఇరాన్ నిండా విగ్రహాలు పెట్టేస్తారు, ప్రజలు ఉత్తేజపరితులు అయిపోయి ప్రభుత్వాన్ని కొలగొట్టేసి వాళ్ళే ప్రజాస్వామ్యం నెలకొల్పుతారు, అది ఇది అంటున్నాడు. అది ఇంకా నడుస్తున్నది. నిన్న కూడా బాంబులు వేశారు ఇరాన్. సో ఈ అమెరికా ఫస్ట్ అనేది తన నినాదం. వాస్తవం ఏంటి? ట్రంప్ ఫస్ట్. అది జరుగుతోంది ఇక్కడ దానివల్ల ఏమైందంటే ట్రంప్ ఫ్యాక్షన్లోనే మాగా వర్గంలోనే చీలికలు వస్తుంది. అది మంచి సంకేతం అని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పానో లేదో. ఆ అమెరికా ఫస్ట్, మాగా ఇవన్నీ ఉత్తుత్తి నినాదాలు. ఇఫ్ వన్ టేక్ అవే ట్రంప్ ఫస్ట్. అతని ఉద్దేశంలో ట్రంపే అమెరికా, అమెరికానే ట్రంప్. అంటే సో ఫస్ట్ అది నుంచి నా అభిప్రాయం. అదే సార్. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ట్రంప్ ఏదైతే అన్నాడో దీనివల్ల మరి అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న వారి పరిస్థితి ఏంటంటారు? అంటే ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఉద్యోగులు ఆల్రెడీ ఉన్నారు అక్కడే, కొంతమంది అక్కడికి రావాలి అని అనుకుంటున్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళకి నష్టం జరుగుతుందా ఏంటంటారు? ఇప్పుడు ఏదైతే అమెరికా ఫస్ట్ ఏదైతే తను తీసుకున్నాడో దాంతో ఈ ఉద్యోగులు, ముఖ్యంగా మన భారతీయ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక పక్క అతని విచిత్రమైన పాలసీలన్నీ పక్కన పెడితే అమెరికా ఎకానమీ సో ఫార్ ఈజ్ హోల్డింగ్ అప్ అండి. అది టారిఫ్స్కి వ్యతిరేకంగాను ఇట్ ఈస్ హోల్డింగ్ అప్. అలాగే యుద్ధం కూడా, ఇరాన్ యుద్ధంతో కూడా ఇట్ ఈస్ హోల్డింగ్ అప్. బట్ వై ఇట్ ఈస్ హోల్డింగ్ అప్ అంటే చాలా కారణాలు ఉండొచ్చు, కానీ ముఖ్య కారణంగా కనపడుతుంది ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్ట్మెంట్ బాగా పెడుతున్నారు. లాస్ట్ 2 yearsలోనే $500 billion పెట్టారు అందులో, ఆర్టిఫిషియల్ డేటా సెంటర్స్ కన్స్ట్రక్షన్ కానీ వాటన్నిటికీ ఇదంతా. సో దానివల్ల కొంత నిలబడుతుంది. అలాగే బైడెన్ హయాంలో వచ్చిన కొన్ని బిల్స్ ఉన్నాయి, ఇది చిప్స్ యాక్ట్ అని, అలాగే ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్ అని, ఇవన్నీ వచ్చినాయి. వీటన్నిటి వల్ల ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది సోఫా. కానీ ఈ గ్యాస్ ప్రైస్ పెరగటం వల్ల, అదే పెట్రోల్ ధర పెరగటం వల్ల అన్ని ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. ఇప్పుడు ఐ మేక్ కంఫర్టబుల్ లివింగ్ అండి. నేను కూడా గ్రోసరీకి వెళ్ళి ఇదేంటి ఇంత ప్రైస్ ఉంది అనుకుని ఇంతకుముందు నేను ఆలోచించేవాడిని కాదు. ఇప్పుడు నేను కూడా గమనిస్తున్నాను ప్రైస్. సో నాలాగా కొంచెం కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళకి అలా అనిపిస్తే సామాన్య ప్రజలకు కష్టంగా ఉంటుంది. మీరు ఇండియన్ దృక్పథంతో చూడాలి అంటే వన్ థింగ్ ఐ విల్ సే ఈస్, యాజ్ లాంగ్ యాజ్ ఎకానమీ ఈజ్ హోల్డింగ్ అప్, ఇట్ వోంట్ బి దట్ బ్యాడ్. ఒకసారి ఇప్పుడు ఇదే సమయంలో రిసెషన్ లాంటిది ఏదైనా వచ్చిందంటే అందరూ సఫర్ అవుతారు. ఇండియన్సే కాదు, అమెరికాలో ఉన్న వాళ్ళు, సిటిజన్స్ వాళ్ళంతా సఫర్ అవుతారు. సో ఇఫ్ దట్ ఈస్ మై వ్యూ పాయింట్. నేను కొంచెం బ్రాడర్ వ్యూ ఇచ్చాను, ఒక స్పెసిఫిక్ ఇండియన్స్కే చెప్పట్లేదు అది. సో ఇట్ విల్ హర్ట్. F1లో వచ్చి ఓపీటీలో ఉన్న, H1లో ఉన్న, గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నా. కానీ వీటన్నిటికీ ఆధారం ఏంటి? ఉపాధి. ఉద్యోగం అనేది లేకపోతే అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. ఇది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు వరకు మనం ఉద్యోగుల గురించి మాట్లాడాం సార్. అంటే అవి నిలకడగా ఉంటాయా, రావాలనుకున్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ప్రస్తుతం అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థుల పరిస్థితి, అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ అనిశ్చితి ఏర్పడిందా, అంటే ఎదుర్కొంటున్నారా ఏంటంటారు? మరి అక్కడ ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు? అనిశ్చిత పరిస్థితి చాలా ఎక్కువగా ఉందండి. యాక్చువల్గా అప్లికేషన్స్ చాలా పడిపోయాయి. అంటే మా డిపార్ట్మెంట్ సివిల్కి వచ్చేది తక్కువే, ఐటీ, కంప్యూటర్ సైన్స్ ఇలాంటి వాటికి ఎక్కువ వస్తాయి అనుకోండి. బట్ వాట్ ఐఎమ్ హియరింగ్ ఫ్రమ్ అవర్ కాలేజ్ ఈస్ అప్లికేషన్స్ విపరీతంగా ఈ సంవత్సరం కూడా పడిపోయాయి. లాస్ట్ ఇయరే ఒక 300 మంది తక్కువ మంది వచ్చారు. అంతకుముందు సంవత్సరం మీద లాస్ట్ ఇయర్ అంటే
ఫాల్ 2025లో వచ్చిన వాళ్ళు 300 మంది తగ్గారు. 300 మందిలో దాదాపు అందరూ 300 మంది ఇండియన్ స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ రావడం తగ్గిపోయారు. సో ఇంకా తగ్గుతారు. ఈ సంవత్సరం ఇంకా తగ్గుతారు అనే అంచనాలు. ఐ థింక్ ఇట్స్ ప్రాక్టికల్. ఈ ఈ ప్రభుత్వం ఇంకొక 2 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. మొత్తం ఈ ఇమిగ్రేషన్ పాలసీని పూర్తిగా ఒక్కటి వేళ్లతో పెళ్ళగించి కొత్త పాలసీ ఏదన్నా తీసుకురాగలిగితే, అంటే ఇమిగ్రేషన్ పాలసీకి సంబంధించి నాకు గుర్తున్నది చెప్తానండి. నేను అమెరికాకి వచ్చింది 89లో. వన్ గ్రేట్ రిఫార్మ్ దట్ హ్యాపెండ్, ఈ ఈ వెబ్ బ్రౌజర్ ఎప్పుడైతే వచ్చిందో దానికి ప్యారలల్గా పీసీ బూమ్ వచ్చింది 1993-94 ఆ టైంలో క్లింటన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. అప్పుడు ఈ H1B స్పాన్సర్స్, ఇప్పుడు అంతకుముందు అంతా ఎలా ఉండేదంటే అమెరికాలో యూనివర్సిటీస్కి వచ్చి ఇక్కడ చదువుకొని H1Bకి వెళ్ళి జాబ్స్ చేసి అలా చిన్నాలాగా. ఆ ఇమిగ్రేషన్ రిఫార్మ్ క్లింటన్ హయాంలో జరిగింది ఏంటంటే H1B ఇతర దేశాల నుంచి కూడా వచ్చేలా చేసేది. ఆ 94 తర్వాత వచ్చిన ఇండియన్స్ చాలామంది H1Bలో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతకుముందు వచ్చిన వాళ్ళంతా నాలాగా ఎడ్యుకేషన్ బేస్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఆ రకమైన రిఫార్మ్ ఈ 30 ఏళ్లలో లేదండి ఇమిగ్రేషన్. నా ఊహ, లేకపోతే ఆశ అనుకోండి, ఊహ అనుకోండి, లేకపోతే ఎడ్యుకేటెడ్ గెస్ అనుకోండి, ఏదైనా అనుకోండి, నేను అనుకునేది దిస్ ఈజ్ అన్సస్టైనబుల్. ఇది ఇప్పుడు ఇక్కడ డెమోగ్రాఫిక్స్ చూసుకుంటే, అమెరికాలో డెమోగ్రాఫిక్స్, ఏజింగ్ పాపులేషన్ ఇవన్నీ చూసుకుంటే, ఇక్కడ ఇమిగ్రేషన్ని నిలిపివేస్తే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాల్లో జనాభా పడిపోతుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా పడిపోతుంది అనేది చూశాను నేను. అలాగే అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా. ఇప్పుడు నేను ఏజింగ్ బూమర్ అంటారు. నేను 1964 ఈజ్ ద కట్ ఆఫ్ ఇయర్ ఫర్ బేబీ బూమర్స్. నాది 63 బట్ ఈ ఏజింగ్ బూమర్స్ అందరికీ వాళ్ళు రిటైర్మెంట్కి వెళ్తే వాళ్ళకి వచ్చే ఇవి ఉంటాయి చూసారా, సోషల్ సెక్యూరిటీ ఇలాంటి వాటన్నిటికి. అది కొత్త ఉద్యోగులు ఉండాలి, కొత్త వర్క్ ఫోర్స్, వీళ్ళందరూ స్పాన్సర్ చేయగలరు వాళ్ళ. సో ఈ పిరమిడ్ ఈజ్ టెల్లింగ్ యూ సంథింగ్. ఇట్ నీడ్స్ మోర్ ఇమిగ్రేషన్, నాట్ లెస్ ఇమిగ్రేషన్ అనేది. సో మై హోప్ ఈజ్ నెక్స్ట్ గవర్నమెంట్ కమ్స్, ద పెండ్యులం ఆ పక్కకు వెళ్తుందని, లోలకం అటుపక్కకు వెళ్తుందన్న నమ్మకం ఉంది నాకు. బట్ ఐ డోంట్ నో, డిపెండ్స్ ఆన్ ద విల్లింగ్నెస్ ఆఫ్ ద పార్టీ. మొత్తానికైతే అక్కడికి రావాలనుకున్న విద్యార్థుల సంఖ్య అయితే తక్కువ అయింది ఈ గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి అని మీరు చెప్తున్నారు. నేను సరిగ్గా ఇదే సమయంలో లాస్ట్ ఇయర్ అందరికీ చెప్పింది ఏంటంటే రావద్దు. నేను సంవత్సరం కాదు, ఈ సంవత్సరం జనవరి నుంచి చెప్తున్నది ఏంటంటే ఈ ఫాల్ నార్మల్గా అప్లై చేసే పీరియడ్ ఎప్పుడు ఉంటుందంటే మార్చిలో అట్లా అప్లై చేస్తారు. దిస్ మే నాట్ బి ఏ బ్యాడ్ టైమ్ టు కమ్. ఎందుకంటే నవంబర్ ఎన్నికలలో అగైన్ ఇది కొంత స్పెక్యులేషన్ నడుస్తుంది కదా ఇక్కడ. నవంబర్ ఎన్నికలలో డెమోక్రాట్స్ గెలిస్తే, ముఖ్యంగా కాంగ్రెస్లో హౌస్ అండ్ సెనెట్లో గెలిస్తే డెమోక్రాట్స్, మొట్టమొదటిగా వాళ్ళు చేయగలిగింది, వీళ్ళు కొత్త విధానాలు, పాలసీలు ఏమి ఇంప్లిమెంట్ చేయలేరు, కానీ తప్పుడు విధానాలని, లేకపోతే బేసికల్గా లెట్స్ ఫేస్ ఇట్, అవినీతి. నెంబర్ 1 థింగ్ వీ సీ ఇన్ అమెరికా ఈజ్ ర్యాంపెంట్ కరప్షన్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. నేను ఇండియాలో పుట్టి పెరిగాను, నేను చూశాను కరప్షన్ ఇండియాలో. సో నాకు పూర్తి అవగాహన ఉంది ఇండియాకి, అమెరికాకి. ఇప్పుడు ఇండియాలో కరప్షన్ ఇప్పుడు మామూలు సామాన్య ప్రజల్లో లేదు. మీరు ఎక్కడన్నా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి పలానా సర్టిఫికేట్ కావాలంటే అక్కడ చేతులు జడపాలి. ఇక్కడ ఆ రకం కరప్షన్ ఇక్కడ లేదు. కానీ
వైట్ హౌస్లో కానీ కాంగ్రెస్లో కానీ మొత్తం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ర్యాంపెంట్ కరప్షన్. ఇప్పుడు మీరు చాలా మంది వార్తలు చూసుంటారు, $1.8 బిలియన్. ఇప్పుడు దొంగతనం చేయాలంటే దానికి ఒక పథకం వేసి బ్యాంకు రాబరీ చేయటం, వీటన్నిటికీ కొంచెం ఇది ఉంటుంది. ఇప్పుడు నేను సిటిజన్ ట్రంప్, నేను అధ్యక్షుడు ట్రంప్, నేను సిటిజన్ ట్రంప్ అధ్యక్షుడు ట్రంప్ మీద దావా వేసి అధ్యక్షుడు ట్రంప్ హయాంలో ఉన్న బొక్కసంలో చేయబెట్టి $1.8 బిలియన్ తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ హీ డెడ్. దానికి వచ్చిన వ్యతిరేకత, తన సొంత పార్టీలోనే వచ్చిన వ్యతిరేకత, కోర్టులు వ్యతిరేకతతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అంత రకం కరప్షన్. అది ఒక ఉదాహరణ. క్రిప్టో తీసుకోండి, ఇలాంటివన్నీ తీసుకోండి. సో నేను ఐ డోంట్ నో వై ఐ వెంట్ టు ద కరప్షన్ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు అడిగిన ప్రశ్న మరొకసారి చెప్పండి. అంటే నేను అడిగింది ఏంటంటే సార్, ఈ గత 2 సంవత్సరాలలో విద్యార్థుల అంటే అక్కడికి రావాలనుకున్న విద్యార్థుల Okay. సంఖ్య మొత్తం కింద So, తగ్గిపోయింది. యా సారీ, ఇప్పుడు గుర్తొచ్చింది నా ట్రైన్ ఆఫ్ థాట్. కాంగ్రెస్ గెలిస్తే ఇది ఆపగలుగుతారు ప్రస్తుతం. కొత్త ప్రెసిడెంట్ రావడానికి ఇంకా 2029 జనవరి వరకు రాదు. కానీ విద్యార్థులు ఈ ఈ నవంబర్ తర్వాత వస్తే, నవంబర్ తర్వాత అనుకోండి, నవంబర్ తర్వాతే అంటే జనవరిలో అట్లా రావటం అయితే, నవంబర్ ఎన్నికలను చూసి జనవరిలో రావటం, ఈ ఈ ఈ నేపథ్యం గమనించండి. ఈ రాజకీయ నేపథ్యం ఇంపార్టెంట్. సో 2027 జనవరిలో వస్తే 2 సంవత్సరాలు మాస్టర్స్ అయితే, 2029లో ప్రభుత్వం మారితే అవకాశాలు వచ్చే ఇది ఉంటుంది. అంటే అది లాంగ్ టర్మ్ ప్లానింగ్ గా చెప్దామని ఈ సోదంతా చెప్పాను. ఇట్స్ నాట్ అంటే సోతేని కాదు కానీ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో అక్కడికి వచ్చి ఇబ్బందులు పడడం కన్నా ఎట్లా ఉంటుంది ఏంటి, ఒకవేళ వస్తే ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలి, ఇక్కడ ఉండి ఆ తర్వాత మీరు చెప్పినట్టు ప్లానింగ్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది చాలా మంచిగా చెప్తున్నారు సార్ మీరు. ఆ ప్లానింగ్ అంటే జరగకపోవచ్చు అండి. ఇప్పుడు ఇందులో నేను ఇన్ని అజంప్షన్స్ చేసుకున్నాను, అవన్నీ అందులో 1-2 తేడా వచ్చినా కానీ ఉండకపోవచ్చు. కానీ మీరు ఇంకొక విషయం గమనించాలి. నేను 2024 డేట్ కూడా గుర్తుందని, 2024 జూలై 13వ తారీఖు ట్రంప్ మీద హత్యా ప్రయత్నం జరిగింది పెన్సిల్వేనియాలో. అవును సార్. ఆ ఫోటో చూసిన తర్వాత అనుకున్నాను, ఇతను ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి. అంటే నేను బాహాటంగా అందరికీ తెలుసు, నేను ట్రంప్కి వ్యతిరేకిని. నేను డెమోక్రాట్ని కాదు, నేను ఫార్మర్ రిపబ్లికన్. మీ ఛానల్లో నా వీడియో చూసే వాళ్ళందరికీ తెలుసు. అందుకనే నేను నా పాడ్కాస్ట్ చేయటం మొదలు పెట్టినప్పుడు, ఇది నాకు అంతకుముందు కొద్దిగా గొప్ప పరపతి ఉండేది. నేను దాదాపు 20 సంవత్సరాల క్రితం లైవ్ షోలు నిర్వహించేవాడిని రేడియోలో. ఇప్పుడు ఈ యూట్యూబ్, ఈ మీడియం ఏమి లేవు అప్పుడు. నేను లైవ్ షోలో ఆన్లైన్ రేడియోలో లైవ్ షో నిర్వహించేవాడిని. 2.5 లక్షల మంది అని చూసేవారు. సరే, వాళ్ళలో కొంతమంది వచ్చి నా మాట విన్నా చాలు, ట్రంప్కి వ్యతిరేకంగా ఓటు చేయించే మనసు మార్చగలుగుతానని ఈ పాడ్కాస్ట్ మొదలు పెట్టాను యూట్యూబ్. అది ఆనాడు నేను ఊహించినట్టుగానే జరిగింది. కాకపోతే ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు ఓడిపోతాడన్న గట్టి నమ్మకం వచ్చింది. అంటే 2-3 పోల్ ఉందండి. అదర్ దెన్ దాట్ ఎవ్రీథింగ్ ఐ ప్రెడిక్టెడ్, తను గెలవటం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏం చేస్తాడో, ఎంత దారుణంగా ఉంటుందో అన్నది నేను గమనించిందంతా అలాగే జరుగుతూ వచ్చింది. ఐఎమ్ హోపింగ్ ఐ విల్ బి రైట్ అబౌట్ దిస్ వన్ ఆల్సో. ఇప్పుడు మున్ముందు ఇప్పుడు ట్రంప్ నిర్వీర్యుడయ్యాడు. ప్రస్తుతం మనకు తెలుస్తుంది, ఈ $1.8 బిలియన్ ఫండ్ వెనక్కి తగ్గటమే గొప్ప నిదర్శనం. రిపబ్లికన్స్, అతని పార్టీ వాళ్ళే అతన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంకా బాహాటంగా కాదు, బిహైండ్ ద సీన్స్ వ్యతిరేకిస్తున్నారు. అందువల్లే దీనికి తగ్గాల్సి వచ్చింది. తను ఇలాంటివి బాగానే కనపడుతుంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం వల్ల చాలా వీక్ అయ్యాడు. సో I feel optimistic. Things look bad. Maybe they'll get a little bit more worse than before getting better.
but 2 years, 2.5 years from now, I think things will be okay. Okay, I'm not saying they'll be great. They'll be okay. రైట్ సార్. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో అక్కడ చదువుకొని అక్కడ స్థిరపడాలన్న ఎవరైతే అనుకుంటారో వాళ్ళది ఇంకా ఆ కోరిక బలంగానే ఉందంటారా? లేకపోతే అక్కడ చదువుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ మన భారతదేశానికి వచ్చేసి మనం ఇక్కడ సెటిల్ అవుదామనే వాళ్ళని అంటే మీరు అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది సార్? స్థిరపడాలనుకుంటున్నారా లేకపోతే మళ్ళీ బ్యాక్ టు ఇండియా అని అనుకుంటున్నారా? అంటే నా ఇంటరాక్షన్స్ నా క్లోజ్ సర్కిల్లో ఉంటాయి, లేకపోతే నేను లైవ్ షో నిర్వహిస్తాను, దాంట్లో కొంతమంది కాల్ చేస్తుంటారు, బట్ దే ఆర్ నాట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎనీథింగ్ అండి. ఏదన్నా పోల్ తీసుకుంటే కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తెలియదు నాకు. ఐ డోంట్ ట్రస్ట్ ఎవ్రీథింగ్ సోషల్ మీడియాలో పెట్టే. ఇప్పుడు యాక్చువల్గా చాలా మంది వీడియోలు పెడుతుంటారు, ఇంక్లూడింగ్ యువర్స్. ఈ వీడియోలు అన్నింటిలో సెన్సేషనలిజం ఎక్కువ ఉంటుంది, కానీ నిజం ఎంత ఉంటుంది అనేది మనకు తెలియదు. So, if you are talking about American dream, it is not dead అండి, కొన ఊపిరితో ఉంది. ఓకే, ఈ అమెరికన్ డ్రీమ్ అనేది ఏంటనేది చాలా మంది ఆర్టికులేట్ చేయలేరు, కానీ డాలర్ డ్రీమ్స్ అంటారు, అది అంటారు, ఇది అంటారు మీరు. బట్ అమెరికన్ డ్రీమ్ అనేది నేను ఆర్టికులేట్ చెప్తాను. నా ఉద్దేశం రకరకాల, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ డెఫినేషన్ ఆఫ్ అమెరికన్ డ్రీమ్. ఒక మంచి ఇల్లు, సబర్బన్ హౌస్లో, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్, టౌన్ హౌస్, హ్యాపీ లైఫ్, అలాంటిదనే కంటే నా ఉద్దేశంలో అమెరికన్ డ్రీమ్ అనేది లివ్ యువర్ లైఫ్ టు యువర్ ఫుల్లెస్ట్ పొటెన్షియల్ అనుకో. అది ఇండియాలో సాధ్యం అవుతుందంటే సాధ్యం అవుతుంది, కానీ ఆటంకాలు ఎక్కువ. అమెరికాలో డిస్పైట్ ట్రంప్ ఉన్నప్పటికీ, ట్రంప్ అధికారంలో ఉన్నప్పటికీ ఆటంకాలు పెరిగాయి ఇక్కడ. కానీ ఈ దేశం ఇంకా ఎన్నో పెద్ద అడ్డంకుల్ని ఎదుర్కొని నిలబడి ముందుకు సాగిందని. 1960s సివిల్ రైట్స్ మూవ్మెంట్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ నథింగ్ కంపేర్ టు వాట్ దే ఓవర్కేమ్. సివిల్ రైట్స్, ఆ సివిల్ రైట్ మూవ్మెంట్ సక్సెస్ వల్లనే ఈనాడు ఇండియన్స్ ఇక్కడికి రాగలిగారు. ఇది ఆ తర్వాతనే ఇప్పుడు 1960s, లేట్ 60sలో వచ్చిన మిడ్ 60sలో వచ్చిన లిబరలైజేషన్ పాలసీస్ వల్లనే ఇంతమంది ఇండియన్స్ ఈనాడు రాగలిగారు. దాట్ వాజ్ ద డెమోక్రాటిక్ పార్టీ ఫెసిలిటేటింగ్ దట్. ఇంకో రకంగా H1B రావడానికి క్లింటన్ was the main architect of it. Clinton and Democratic Congress. అప్పుడు రిపబ్లికన్స్ కూడా they were in favor of it. సో ఓవరాల్గా ఏంటంటే, అగైన్ ఐఎమ్ ట్రైంగ్ టు బి అబ్జెక్టివ్. దిస్ ఈజ్ ఎ పీరియడ్, mid-90s I was a Republican. I welcomed this, ఈ H1B liberalization. But what was facilitated by Democrats. But if you look back at the history, at least in the nearly 40 years I've been here, Democrats did a lot more good than my old party Republicans did. So that is why I think the American dream is limping right now, but it will come back. Right, sir. ఇప్పుడు చూసుకున్నట్టయితే అమెరికా ఆర్థిక వ్యవస్థకి మన భారతీయులు, అంటే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎంత కీలకంగా మారారు సార్ అక్కడ? తెలుగు వాళ్ళు అనే కంటే అనగానే ఇద్దరు గుర్తొస్తారు మనకి, సత్యానాథళ్ళ. యాక్చువల్గా సుందర పిచ్చయ్య రూట్స్ కూడా ఆయన తెలుగుడే అనుకుంటా, పిచ్చయ్య వాళ్ళ ఫాదర్ పేరు. సో బట్ ఇంకా కొందరు ఉన్నారు తెలుగు వాళ్ళు. బట్ లెట్స్ టాక్ అబౌట్ ఇండియన్స్ ఇన్ జనరల్ అండి. తెలుగు వాళ్ళు అంటే ఇమీడియట్గా నాకు ఇంకా వేరే పేర్లు తట్టట్లేదు, బట్ జనరల్గా చెప్తాను. అకాడమీలో ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అంత టాప్ లెవెల్ బిజినెస్ మెన్ వెంటనే తట్టకపోయినా కానీ. బట్ వెదర్ యూ కన్సిడర్ మీ యాజ్ యూస్ఫుల్ professional or not, as a professor, we are thought leaders in some way. We are not necessarily thought leaders,
but we are very key to the economy in the sense that we produce, like, professors produce more high um high technology talent. Doctors serve the country, especially తెలుగు డాక్టర్లు రూరల్ ఏరియాలో ఉన్నారు. అలా కీలకమైన పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, అలాగే బిజినెస్ లీడర్స్, మీరు బిజినెస్ సంబంధించిందని చెప్తే ఓవరాల్గా 47% ఆఫ్ ద కంపెనీస్, అమెరికాలో ఉన్న కంపెనీస్, దే ఆర్ స్టార్టప్స్. They were started up by either immigrants or their first generation immigrants. 47%. లెగసీ అమెరికన్స్ అనే ఒక కొత్త పదం ఒకటి తీసుకొచ్చారు. లెగసీ అమెరికన్స్ అనేది ఒక షుగర్ కోటెడ్ పదం. దీనికి వైట్ ఆంగ్లో సాక్సన్, యాక్చువల్గా వైట్ అమెరికన్స్, ఆంగ్లో సాక్సన్ అవసరం. మీరు ఫ్రెంచ్ అయినా కానీ తెల్లతోళ్ళు ఉంటే దట్స్ వాట్ ఇట్ ఇస్. అది లెగసీ అమెరికన్స్. ఇప్పుడు ఎప్పుడొచ్చి ఇది ఏదో చెప్తారు, అది ఎప్పుడొచ్చాం కాదన్నా, ఏదో సినిమాలో డైలాగ్ గుర్తురావట్లేదు నాకు. ఎప్పుడు వచ్చాను కాదన్నా, ఆ రకంగా దిగిందా లేదా అని. అలాంటి ఈ ఏమైందంటే ఈ యాంటీ ఇండియన్ సెంటిమెంట్ ఒకటి పెరుగుతాం, ముఖ్యంగా ఈ టెక్సస్ లో. ఆ టెక్సస్ డాలస్ ఫోర్ట్ వర్త్ ఏరియాలో కొంచెం మన తెలుగు వాళ్ళు కూడా అతిగా ప్రవర్తిస్తూ ఉంటారు కొంత. అంటే వెన్ యూఆర్ ఇన్ రోమ్ బి ఏ రోమన్ అనే సామెత ఊరికే రాలేదు. అంటే ఎనీవే, ఆ యాంటీ ఇండియన్ సెంటిమెంట్ ఎలా వచ్చిందంటే ఈ ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఇది నా దేశం. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా ఏకవచనంలో నా గురించి, ఇది నా దేశం. ఎందుకు నేను చెయ్యెత్తి ఓతు తీసుకున్నాను, నేను అమెరికన్ పౌరుని అవుతాను, మిగతా దేశాలకి ఎలిజెన్స్ వదులుకుంటాను. భారతదేశంలో పుట్టాను, భారతదేశం మీద ప్రేమ, గౌరవం, అభిమానం అన్నీ ఉంటాయి. కానీ బట్ దిస్ ఈజ్ మై కంట్రీ. అమెరికా ఈజ్ మై కంట్రీ. ఇఫ్ ఎ వైట్ గాయ్, a white racist guy comes and tells me, get out of, get back to your own country. It's no, this is my country. Who are you? సో ఆ రకంగా ఎదిరించి నిలబడగలగాలి. ఇప్పుడు పౌరులైతే, పౌరులు కాదు అనుకోండి, ఇఫ్ యు ఆర్ గ్రీన్ కార్డ్ హోల్డర్, యు ఆర్ ఆన్ ద పాత్ టు సిటిజన్షిప్. దిస్ ఇస్ మై కంట్రీ టు. సో ఆ రకమైన సెంటిమెంట్తో ఇప్పుడు ఫైట్ చేయమని చెప్పి నేను చెప్తూ ఉంటాను నా షోలో. సో ఎనీవే, ఈ లెగసీ అమెరికన్, ఈ రేసిజం అనేది, యాంటీ ఇండియన్ రేసిజం అనేది పెరుగుతోంది. ఈ సోషల్ మీడియా దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టు చేస్తుంది. సో దట్ ఈస్ సంథింగ్ ఐ టెల్ ద కమ్యూనిటీ టు వాచ్ అవుట్ ఫర్. రైట్ సార్. సో అట్లనే చూసుకున్నట్టయితే అమెరికాలో తెలుగు కమ్యూనిటీ రాజకీయంగా ఎంత ప్రభావంగా మారింది సార్? ఐ డోంట్ సీ టూ మెనీ తెలుగు నేమ్స్ అండి. బట్ ఓవరాల్గా నేను ఇండియన్ కమ్యూనిటీ గురించి ఎక్కువ మాట్లాడతాను. సో తెలుగు నేమ్స్ కొంతమంది ఉన్నారా? సో ఓకే, తెలుగు నేమ్స్ కొంతమంది స్టాఫర్స్ ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో కొంచెం సీనియర్, ఏఎస్ఆర్ ఎవరో ఒక అతను తెలుగు అతనే అనుకుంటారు, కొంతమంది ఉన్నారు. బైడెన్ హయాంలో కొంత తెలుగు పేర్లు విన్నాను. ఎవరో రెడ్డి, ఎవరో ఆయన స్పీచ్ రైటర్ ఎవరో ఉండేవాడు. ఇలా కొంతమంది ఉన్నారు. కానీ ఓవరాల్గా మీరు సెనేటర్ కానీ 6 ఉన్నారండి కాంగ్రెస్ మెన్, ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు. అందులో రాజా కృష్ణమూర్తి ఇండియాలోనే పుట్టాడు, ప్రమీల జైపాల్ ఇండియాలోనే పుట్టింది. అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు, ఇలినాయ్ కాంగ్రెస్ మెన్, వెంటనే పేరు గుర్తురావాలి, ఆయన కూడా ఇండియాలోనే పుట్టాడు. ఇండియాలో పుట్టి ఇక్కడ అమెరికన్ సిటిజన్ అయిన వాళ్ళు 3 కాంగ్రెస్ మెన్ అయ్యారు. రో ఖన్నా ఇక్కడే పుట్టి పెరిగాడు. రో ఖన్నాతో పాటు సో ఓవరాల్గా రాజకీయంగా చాలామంది ఉన్నారు. అలాగే న్యాయపరంగా నీల్ కాత్యాలని
ఆయన సోలిసిటర్ జనరల్గా పనిచేశాడు ఒబామా అడ్మినిస్ట్రేషన్. సుప్రీంకోర్టు దాదాపు 60 కేసులు ఏమో వాదించాడు. అందులో ముఖ్యంగా ఈ టారిఫ్స్కి సంబంధించిన కేసు వాదించి ట్రంప్ మీద గెలిచాడు నీల్ కార్చాల్. హీ మేడ్ ద ఎంటైర్ ఇండియన్ కమ్యూనిటీ ప్రౌడ్. సో వీ హ్యావ్ గుడ్ ఎగ్జాంపుల్స్ లైక్ దట్ అండ్ వీ ఆల్సో హ్యావ్ బ్యాడ్ ఎగ్జాంపుల్స్. క్యాష్ పటేల్ అనే ఒక విచిత్ర వ్యక్తి ఉన్నాడు. హీఈస్ అన్డిజర్వింగ్ ఆఫ్ FBI డైరెక్టర్, బట్ హీ బికేమ్ ద డైరెక్టర్ ఆఫ్ FBI. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్లో నెంబర్ 3 ఇన్ కమాండ్ ఉంది, హర్మీత్ ధిల్లన్ అని. షీఈ్ అ డిస్గ్రేస్ ఫర్ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ. సో రెండు పక్కల ఉన్నారు. I mean, these are my opinions అండి. So people may disagree with me, but my opinions are based on my observations. ఈ ప్రాముఖ్యత అనేది ఇంకా పెరుగుతోంది. You can say I became ఇంతకుముందు కల్చరు, పాటలు, సాహిత్యం వీటి గురించి మాట్లాడిన వాడిని 18 ఏళ్ల క్రితం. ఇప్పుడు నేను పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాను. I don't know how prominent my voice is, but to some extent, I have a voice. So people are growing in that. మీ అడిగిన చిన్న ప్రశ్నకి ఇంత లాంగ్ విండెడ్ సమాధానం. నాట్ లైక్ దట్ సార్. అంటే ఇక్కడ ఏంటంటే మనము అంటే అక్కడ కూడా రాజకీయంగా ఎంత బలంగా ఉన్నాం అనేది తెలియాలి కదా సార్. ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళకే కావచ్చు, భారతీయులకే కావచ్చు, ఖచ్చితంగా అసలు అక్కడ ఏం జరుగుతున్నది చాలా వరకు తెలియాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చెప్తేనే తెలిసే పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే సోషల్ మీడియాలో చూసినా లేకపోతే న్యూస్లో చూసినా కొంతవరకు మనకు తెలుస్తుంది. కానీ మీలాంటి వాళ్ళు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాట్ ఈస్ వాట్ అనేది క్లియర్గా ఉంటుంది కదా. సో అందుకోసం ఇలాంటి ఇంటర్వ్యూస్ అనేవి చేయడం జరుగుతుంది. అండ్ మీరు చెప్పినట్టు సోషల్ మీడియా అంటే ఒక మాట చెప్పమంటారా? సారీ టు ఇంటరప్ట్. నో ప్రాబ్లం సార్, చెప్పండి సార్. సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ ఎ క్యాన్సర్ ఆన్ ద సొసైటీ అని. ఎందుకంటే మీరు ఈ ఫ్రేజ్ వినుంటారు, వాట్సాప్ యూనివర్సిటీలో 10-15 గ్రూపులు ఉంటాయి ఒక్కొక్కటి. అందులో ఏదో మీమ్స్ వస్తాయి, అన్ని అబద్ధాలు. అంటే దాదాపు 9 out of 10 ఆర్ లైస్ ఆర్ సమ్ క్రాప్. కానీ ఆ మీమ్స్కి ఏంటంటే ఆ పిక్చర్ పెట్టి దాని మీద ఒక క్యాప్షన్ పెడితే దట్ హ్యాస్ మోర్ ఇంపాక్ట్ దాన్ రీడింగ్ ఎన్ ఆర్టికల్. ఎవడు చదవట్లేదు, చెప్తే యూట్యూబ్ వీడియోలు చూస్తారు, లేకపోతే ఈ సోషల్ మీడియాలో బట్టి వీళ్ళ అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. ఆ సోషల్ మీడియా అనేది మన జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు నాతో 12 ఏళ్ల క్రితం చెప్పారు, మోహన్ గారు ఇది చాలా దారుణంగా తయారవుతుంది చూడండి. ఆయన అప్పుడు చెప్పినప్పుడు అంటే జరగవచ్చు అనుకున్నాను, కానీ ఆయన కొంచెం మరీ ఓవర్ రియాక్ట్ అవుతున్నారేమో అనుకున్నాను. బట్ హీఈస్ ఎగ్జాక్ట్లీ రైట్. ది సోషల్ మీడియా హ్యాస్ created a cultural rot and a brain rot. అంటే పుచ్చిపోయినాయి, అందరి మెదళ్ళు పుచ్చిపోయినాయి. టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ సోషల్ మీడియా, రీడ్ ఎ బుక్. అది నేను చెప్పేది. సో అండ్ ఇక్కడ ఇప్పుడు ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఈ 2 క్వశ్చన్స్ తర్వాత నేను వైండ్ అప్ చేస్తాను సార్ ఖచ్చితంగా. ఓకే సార్, రైట్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ట్రంప్ పాలనలో అంటే భారతీయులకి గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ సమస్య, ఆ సమస్య పరిష్కారం అంటే దానికి ఒక సొల్యూషన్ వచ్చే అవకాశం ఉందా సార్ ఇప్పుడున్న పరిస్థితులలో? కాంగ్రెస్ చేయాలండి అది. దేర్ ఇస్ నథింగ్ ద అడ్మినిస్ట్రేషన్ కెన్ డూ. కాంగ్రెస్ చేయాలంటే దానికి ఎక్కడో పుష్ రావాలి. అది యూజువల్గా ఏం చేస్తారంటే ప్రెసిడెంట్స్ పుష్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ పాలసీ చేంజెస్. ఇప్పుడు భారతదేశానికి బ్యాక్లాగ్ ఎందుకు ఉంది? ఇప్పుడు 70% ఆఫ్ ద 72% H1B ఇండియన్స్. కానీ ఈ గ్రీన్ కార్డ్ విషయం వచ్చేసరికి కంట్రీ క్యాప్స్ ఉన్నాయి, H1Bలో లేవు. అది అక్కడ బాటిల్ నెక్ అయిపోయింది. ఇమ్మీడియట్గా కంట్రీ క్యాప్స్ తీసేసారు అనుకోండి, అక్కడ కొంత దాన్ని ఏమంటారు రిలీఫ్ వస్తుంది. అలా కాకుండా ఓవరాల్గా కోటా పెంచారు అనుకోండి, అది ఇంకొక రిలీఫ్. ఆ కంట్రీ క్యాప్స్ ఇట్ ఈస్ ఎసెన్షియలీ ప్రివెంటింగ్ సర్టన్ స్కిన్ కలర్ పీపుల్. I don't know, that seemed like a bad policy, just like H1B lottery atla bad policy, ఇది కూడా అలా bad policy. అది మార్చితే కానీ ఇది ఈ రిలీఫ్ రాదు అనుకుంటున్నాను. బట్ until then people will suffer, and we can only hope కొత్త
ప్రెసిడెంట్ వచ్చినప్పుడు అది మారుతుంది. రైట్. అంటే ఇప్పుడు నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలా లేదా నాకు తెలియదు కానీ సార్, ఇప్పటివరకు అంటే ట్రంప్కి భారతీయుల్లో ఉన్న మద్దతు ఇప్పటికీ అట్లనే ఉందంటారా, లేకపోతే ఆ మద్దతు కాస్త తగ్గిందంటారా? అంటే ఈ గతంలో చూసుకున్నట్టయితే చాలామంది ఏంటంటే అప్పుడు ఎన్నికల టైంలో మద్దతు ఇచ్చారు చాలా వరకు, కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో మరి ఆ మద్దతు ఇంకా అట్లనే కొనసాగుతుందా లేదంటారు? అంటే ఇండివిజువల్ పరిస్థితులను బట్టి కూడా ఉంటాయండి. నాకు నా యూట్యూబ్లో నేను నేను ఐ డోంట్ మిన్స్ ఎనీ వర్డ్స్ అబౌట్ అడ్మినిస్ట్రేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాక్ట్ బేస్డ్. బట్ నా అభిప్రాయాల్లో షుగర్ కోట్ ఏం చేయను. నాకు ఓన్లీ వే ఐ విల్ నో ఈజ్ ఐదర్ యూ టాక్ టు సంబడి హూస్ లైక్ ప్రో సపోర్టర్, ట్రంప్ సపోర్టర్, ఇప్పుడు ఏమన్నా మనసు మార్చుకున్నారని అలాంటి వాళ్ళని కొందరు చూశాను. కానీ ఇంకా ట్రంప్ని సపోర్ట్ చేస్తూ మద్దతుగా పెట్టే కామెంట్లు చూస్తూ ఉంటాను. ఇంకా ఉంది, బట్ ఓవరాల్గా తగ్గుతుంది అనుకుంటున్నాను. ఎన్నికల ముందు ఎంత 28% ఎంతో ఓట్ చేసినట్టున్నారు భారతీయులు. అంటే 28 నుంచి 40% వరకు ఓట్ చేసినట్టున్నారు. సో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వేర్ ఇట్ స్టాండ్స్, బట్ దెర్ ఈజ్ సమ్ సపోర్ట్. వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్స్ అలా ఎందుకు ఫామ్ అయ్యాయని నాకు తెలీదు. అంటే యూ కెనాట్ సే బేస్డ్ ఆన్ ద కామెంట్స్. ఇప్పుడు H1Bలో ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ హార్డ్ టు బిలీవ్ దే లైక్ ట్రంప్. దే మే నాట్ లైక్ దేర్ H1B ఎంప్లాయర్ who in their opinion may be exploiting, it may be true also, exploiting them, but that doesn't mean that they also support Trump. It doesn't matter H1B lo undi green card lo undi if you support Trump or not, doesn't matter. But what matters is somebody like me who's a citizen, whether so I don't know. I think general trend is down. We are no different than MAGA in terms of American population lo MAGA ఎంత పర్సంటేజ్ ఉందో ఇండియన్ అమెరికన్ సిటిజన్స్ లో కూడా MAGA లెవెల్లోనే ఉన్నారు. మేబీ few percentage points this way or that, రైట్. maybe lower than general MAGA percentage. ఇప్పుడున్న పరిస్థితులలో అమెరికాకి రావాలనుకున్న లక్షలాది విద్యార్థులకి, తెలుగు యువతకి కావచ్చు, భారతీయులకి కావచ్చు, మీరు ఇచ్చే ఒక సలహా ఏంటంటారు? అమెరికన్ డ్రీమ్ ఇంకా ఆ డ్రీమ్ ఇంకా బతికే ఉందంటారా, లేకపోతే ఏంటంటారు? అంటే ఇంతకుముందు చెప్పిన మాటల్లోనే చెప్పానండి. బట్ క్రోడీకరించి చెప్పాలంటే కొన ఊపిరితో ఉంది. పూర్తి ఆరోగ్యంగా 2029 తర్వాత రావచ్చు. ఇప్పుడు ట్రంప్ అనే చాలా తీవ్రమైన పదం ఒకటి రాబోయింది. బట్ ట్రంప్ అధికారంలో ఉన్నంత కాలం ఇది క్షీణ దశలోనే నడుస్తుంది ఈ దేశం. ఐ డోంట్ థింక్ హీ హ్యాస్ ద కాంపిటెన్సీ. ఆ దక్షత లేదు, అతనికి లేదు, అతను ఎంచుకున్న వ్యక్తులకి లేదు. అలా నడుచుకుంటూ పోతుంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం మీద ఆయనకి ఈజ్ బోర్డ్ అట్ పోయి కెలికి యుద్ధం చేసి బోర్డ్ ఏంటి ఈ రకంగానే ఉంటుంది. నెక్స్ట్ 2 yearsలో పెద్ద డ్యామేజ్ జరగకపోవచ్చు, ముఖ్యంగా డెమోక్రాట్స్ అధికారంలో వస్తే. నేను ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తాను. థింగ్స్ విల్ గెట్ బెటర్ 29 and later. So keep dreaming, whether it is American dream or not. Keep dreaming, keep reaching out for your dreams. వసుధైక కుటుంబం అని గుర్తుపెట్టుకోండి. అనవసరంగా లేనిపోయిన భేషజాలు పోకండి. భారత్ మహాన్ హై కాదు, అమెరికా ద గ్రేట్ కాదు. సో వసుధైక కుటుంబం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.